ఆలోచనలు అవి ఎంతటి చిన్నవైనా కాగితం వలలో ఒడిసి పట్టాలి. ఆలోచనలు అవి ఎంతటి చిన్నవైనా కాగితం వలలో ఒడిసి పట్టాలి. ఏమాత్రం తాత్సారం చేసినా గేలానికి చిక్కినట్టే చిక్కి తప్పించుకునే చేప పిల్లల అవి చేజారిపోతాయి. ఆ తర్వాత ఎంత గింజుకున్నా ఆ ఆలోచన మళ్ళీ మెరవకపోవచ్చు. అంటే మనకి గబుక్కుని నాకే అనుభవంలోకి వచ్చింది. ఏదైనా ఒక ఐడియా వస్తుంది. వెంటనే దాన్ని నోట్ చేసుకోకపోతే అది జారిపోతూ ఉంటుంది. మిస్ అయిపోతుంది. ఇందాకేదో అనుకున్నాను మంచిది అని ఎంత గింజుకున్నా కూడా అది తట్టదు. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక జేబులో మంచి రైటర్ కావాల్సిన, మంచి వ్యక్తి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే జేబులో ఒక చిన్న ప్యాకెట్ నోట్‌బుక్ ఒకటి పెట్టుకోవాలి. జేబులో పెన్ పెట్టుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో మొబైల్ వాడుతున్న వాళ్ళెవరు పెన్ను దగ్గరించుకోవట్లేదు పొరపాటు. నోట్‌బుక్‌లో గబుక్కుని మీరు వాకింగ్‌లో ఉన్నా, లేకపోతే ఆఫీసులో ఉన్నా ఏదైనా గబుక్కున ఒక ఆలోచన వస్తుంది. అరే! అది మర్చిపోయానే ఈ విషయం అతనితో మాట్లాడాలే, లేకపోతే దీన్ని ఇలా ప్లాన్ చేయాలే అనేటువంటి ఏదైనా ఎనీ ఆలోచన మీకొచ్చే ఐడియాని దాంట్లో నోట్ చేసుకోండి. ఒక్క పాయింట్ నోట్ చేసుకుంటే దాని నుంచి మళ్ళీ మనం వి కెన్ వర్కౌట్ థింగ్స్. ఒకటి చెప్తారు వాస్తవంగా ఏంటంటే రామోజీరావు గారు న్యూస్ పేపర్ పెట్టిన కొత్తల్లో వాకింగ్‌లో కూడా ఒక జేబులో నోట్‌బుక్ పెట్టుకునేవాళ్ళు. పేపర్‌కి సంబంధించి ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి ఏమన్నా ఆలోచనలొస్తే ఆ నోట్‌బుక్‌లో వాకింగ్‌లోనే రాసుకునేవాడు. సో, చిన్న చిన్న ఆలోచనలని బాగా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనము గొప్ప ఫలితాలు సాధించవచ్చు. అందుకని ఈ కొటేషన్‌ని మీ దృష్టికి తెచ్చాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఆశిస్తూ, ఇవాళ పరిశీలన అనే దాన్ని మనం ఎట్లా పరిశీలించిన పరిశీలన స్కిల్స్‌ని పెంచుకోవాలి. ఆ పరిశీలనని ఎలా చేయాలి? ఎంత లోతుగా చూడాలి విషయాలనే దాని మీద నేను మాట్లాడతాను. రైటర్‌గా మనము సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలోని పోకడలని, ఆ సమాజంలో వస్తున్న మార్పుల్ని, వ్యక్తుల ఆలోచనా ధోరణులని, ట్రెండ్స్‌ని, ఫ్యాషన్‌లని ప్రతి విషయము మనకి చాలా అవసరం కనుక, ఆ అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనము ఎప్పటికప్పుడు సముపార్జించుకుంటూ ఉండాలి. మనము జ్ఞానం అనేది ఒక 4 పద్ధతుల్లో మనము గ్రహించుకోవచ్చు. ఒకటి బై రీడింగ్ స్టడీ మెటీరియల్ ఆర్ బుక్స్ ఆర్ న్యూస్ పేపర్స్ చదవటం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. రెండోది వినటం ద్వారా కూడా జ్ఞానం వస్తుంది. దీన్నే శృత పాండిత్యం అంటారు. అనేక మంది మాట్లాడే విషయాల్ని ఆకళించుకోవడం ద్వారా ఏదన్నా మంచి టాపిక్ మీద ఎవరైనా మాట్లాడుతుంటే దాన్ని మనసు పెట్టి వినటం ద్వారా అందరూ విన్నట్టు నటిస్తారు గానీ 10 విషయాలు చెప్తే 10 విషయాల్లో 4 విషయాలే వాళ్ళ బుర్రలోకి వెళ్తాయి. అసలు ఏది వెళ్ళకపోవచ్చు. శ్రద్ధగా ఏదైనా పనికొచ్చే విషయం ఉన్నప్పుడు అలా శ్రద్ధ పెట్టి వినటం ద్వారా కూడా మనము జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంది. 2 మూడోది చూడటం. మనకి పంచేంద్రియాలున్నాయి. కళ్ళతో మనం చూస్తాము, చెవులతో వింటాము, నోటితో మాట్లాడతాం. గొప్ప కమ్యూనికేటర్ ఎవడంటే మౌనంగా ఉన్నవాడు కూడా గొప్ప కమ్యూనికేటరే. మాట్లాడేవాడే కమ్యూనికేటర్ కాదు. కమ్యూనికేషన్‌లో మౌనం గూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది గనక, రచయితగా ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదన్నా చెప్తున్నప్పుడు, దాని మీద మీరు మాట్లాడటం కంటే, వాళ్ళేం చెప్తున్నారో తెలుసుకోవడం మీద శ్రద్ధ పెట్టిన వాడు గొప్ప కమ్యూనికేటర్ అవుతాడు. మూడోది చూడటం. మన కళ్ళ ముందు అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. కళ్ళ ముందుకొచ్చేటువంటి ప్రతి విషయం మీద చూడటం అంటే ఏదో మామూలుగా చూడటం కాదు. లోతుగా చూడటము. దాన్ని దాంట్లో నుంచి విషయాన్ని మనం అర్థం చేసుకోవడము, దాని వెనకాల ఉన్నటువంటి కెమిస్ట్రీని ఫీల్ అవ్వటము, దాని నుంచి మనం ఏం జనరేట్ చేసుకోవచ్చు ఐడియాస్. చూడటం అనేది మామూలు చూపు కాదది. మూడోది చూడటం ద్వారా కూడా మనం అనేక మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నాలుగోది పరిశీలన. పరిశీలన అబ్జర్వ్ చేయటం అనేది
ఈ 4 రకాల రూపాల్లో మనం ఒక రైటర్‌గా మన సమాజాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ సమాజంతో సెయిల్ కావటానికి, సమాజం ఎట్లా ఉంది అనేది మీరు ఆధునికులే ఈ సమాజంలోనే ఉన్నారు. ఈ సమాజంలో ఉన్నప్పటికీ మీ లైఫ్ స్టైల్ వేరు. కానీ రకరకాల వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు, మీ ఏజ్ గ్రూప్ వేరు. వాళ్ళు మీరు 40స్‌లోను, 50స్‌లో ఉంటారు. 20స్‌లో ఉన్నటువంటి ఒక యూత్ ఎలా ఆలోచిస్తుంది, ఒక ఇంటర్మీడియేట్ గర్ల్ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ మధ్య ఒక ఇంటర్మీడియేట్ అమ్మాయిల మధ్య ఏ రకమైన సంభాషణలు జరుగుతున్నాయో ఇవన్నీ మనకు తెలీదు. మీరేదో అనుకుంటారు గానీ, వాళ్ళ మధ్య కన్వర్సేషన్స్ ఎట్లా ఉన్నాయి? దేని మీద మాట్లాడుకుంటారు? అబ్బాయిల గురించి మాట్లాడుకుంటున్నారా? అబ్బాయిల గురించి ఏం జోకులేసుకుంటారు? ఇది కూడా ఒక రకమైన జ్ఞానమే. అంటే మీరు మీ మీరు 10థ్ ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు మీకు ఈ జనరేషన్‌లో 10థ్ ఇంటర్మీడియేట్ పిల్లలకి చాలా తేడా ఉంది గనక, ఆ తరాల అంతరాన్ని అర్థం చేసుకోవటానికి కూడా మనము చాలా దృష్టి సారించడానికి ఈ పరిశీలన అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మొదటగా ఏం చేయాలంటే అబ్జర్వేషన్ స్కిల్స్‌ని పెంచుకోవాలంటే ముందుగా మనకి ఉన్న డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్‌ని తొలగించుకోవాలి. వన్ ఈస్ మొబైల్. చాలామంది మొబైల్‌లోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళిన ప్రతిసారి గూడా ఏదో ఒక ఫోన్‌లోనో, లేకపోతే యూట్యూబ్ వీడియోలు చూస్తూనో, చాటింగ్ చేస్తూనో పూర్తిగా దాంట్లోనే ఇమ్మర్స్ అయిపోతున్నారు. వాళ్ళదే ఒక లోకం అనుకుంటున్నారే తప్పితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవట్ల. మీరు మాత్రం చేయాల్సిందేంటంటే మొబైల్ అనేది ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది కనుక అవసరం లేనప్పుడు అసలు మొబైల్‌ని ఉదాహరణకి వాకింగ్‌కి వెళ్తున్నారనుకోండి. వాకింగ్‌కి వెళ్తే మొబైల్ తీసుకెళ్ళకండి. మొబైల్ తీసుకెళ్ళకుండా మీరు కావాలంటే ఎంతసేపు వాక్ చేస్తున్నారంటే చేతికి గడియారం పెట్టుకోండి. నేను విధిగా చేస్తున్న పని అదే. మొబైల్‌ని వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళటంలా. జేబులో బరువొకటి మనకు తెలియకుండానే దాని మీదకి వెళ్తుంది. ఏదో చిన్న మెసేజొస్తుంది. చూసుకోవాలనిపిస్తుంది. దాన్ని నష్టపోతున్నాం మనం. ఎందుకంటే, నాకు వాకింగ్‌లో నేను చాలా ఐడియాస్ జనరేట్ అవుతుంటాయి. ఆ రోజు ఏదైనా ఒక పాఠం గురించో, ఒక లెసన్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు మెరుపులా ఒక మంచి ఆలోచన రావచ్చు. అది ఫోను లేకపోవడం వల్ల నేను ప్రశాంతంగా కూర్చొని చూడగలుగుతున్నాను. నా కళ్ళ ముందుకొచ్చే విషయాల్ని పార్క్‌లో వాక్ చేస్తుంటే, ఆ పార్క్‌లో గమనించే విషయాలు చాలా ఉంటాయి. నేను గ్రహించి కళ్ళ ముందుకొచ్చేటువంటి ఆ పరిశీలన ద్వారా ఆ విషయాల్ని గ్రాస్ప్ చేయటం. ఎందుకు గ్రహించాలి కళ్ళ ముందుకు అంటే మళ్ళీ రైటర్‌గా ఏం ప్రయోజనాలో తర్వాత చెప్తాను నేను. అది ఒకటి మొబైల్ లేకపోవటం ఒకటి. మన వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు రకరకాలుంటాయి. వ్యక్తిగతమైన దృష్టి సారించే విషయాలుంటాయి. మనకి ఏదో ఇంట్లో ఒక చిన్న ఇష్యూ ఏదో ఉండొచ్చు. లేకపోతే ఆఫీస్‌లో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. దాన్ని గూడా అది మైండ్‌లో అప్పర్ మోస్ట్‌లో లేకుండా అబ్జర్వేషన్ అనేది మైండ్ ఫ్రీగా ఉండాలి. మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడే మీరెక్కువగా నిశితంగా గమనించడానికి స్కోప్ ఉంది గనక, మెంటల్‌గా మీరు మానసికంగా దాన్ని ట్యూన్ జేసుకోండి బుర్రని.